ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే కాంజీ వడ. కాంజీ వడకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. నానబెట్టిన పెసరపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కారం, పసుపు, ఆవపిండి, జీలకర్ర, సోంపు, ఉప్పు, నల్ల ఉప్పు, నూనె, కొత్తిమీర అన్నీ రెడీగా ఉన్నాయి. సో రెడీ అనేది ఫస్ట్ మనకి ఇప్పుడు వడ చేసుకోవడానికి రెడీగా ఉంది. కానీ దీనికంటే ముందు మనం చేయవలసింది ఏంటంటే రేపు మనము వడ చేస్తామనగా ఒకరోజు ముందు కానీ లేకుంటే 2 రోజుల ముందు కానీ కాంజీ అనేది రెడీ చేసుకోవాలన్నమాట. కాంజీ అంటే ఏంటంటే గెజ్జి అనమాట. అది ఫర్మెంటెడ్ వాటర్. ఆ వాటర్లో మనం ఈ వడల్ని చేసి వాటర్లో నానబెడతాం కాబట్టి అది మనం ఫస్ట్ రెడీ చేసుకోవాలి. నేను అది ఆల్రెడీ రెడీ చేసి పెట్టి వచ్చేసాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఫస్ట్ మనం వాటర్ తీసుకుని ఆ వాటర్లో పసుపు, కారం, ఆవపిండి, ఉప్పు ఈ 3 మాత్రం అందులో వేసేసి ఒక కుండలో కానీ లేకుంటే ఒక గిన్నెలో కానీ అది మూత పెట్టి అలా వదిలేసేయాలన్నమాట. అలా వదిలేసేసిన తర్వాత ఒక 24 అవర్స్ మినిమం ఉండియాలన్నమాట. 24 అవర్స్ కానీ లేకుంటే 48 అవర్స్ కానీ ఉన్న తర్వాత నెక్స్ట్ మనం వడ చేసుకుని అందులో మిక్స్ చేసుకోవాలి. సో నేను అది తయారు చేసి తీసుకొచ్చాను. ఫస్ట్ అది మీకు చూపిస్తాను. సో ఆ ఫర్మెంటెడ్ కాంజీ అనేది ఇలా ఉంటుందన్నమాట. పసుపు, ఆవపిండి, కారము, ఉప్పు అనేది ఇక్కడ నల్ల ఉప్పు ఉపయోగించామన్నమాట. సో ఆ స్పెషల్ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఇది మనకి ఆల్రెడీ రెడీగా ఉంది. నెక్స్ట్ మనము వడకి రెడీ చేసుకోవటానికి అన్నిటికంటే ముందు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ అందులో వేడి అవుతుండగా మనము వడ ఇంగ్రీడియంట్స్ రెడీ చేసేసుకుందాం. సో ఫస్ట్ స్టవ్ వెలిగిస్తున్నాను. సో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. సో ఇది ఆల్రెడీ మనకి కాంజీ రెడీగా ఉంది, ఫర్మెంట్ అయి ఉంది. నల్ల ఉప్పు యాడ్ చేసినందుకు ఒక మంచి ప్రత్యేకమైన ఫ్లేవర్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ప్యాన్ కూడా హీట్ అయిపోయింది కదా, ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసేస్తాను. సో నూనె హీట్ అవుతూ ఉంటుంది. ఈ లోపల మనము అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా గ్రైండ్ చేసేసుకుందాము. సో ఫస్ట్ ఏంటంటే మనము పెసరపప్పు జస్ట్ ఒక 30 మినిట్స్ నానితే సరిపోతుంది. ఇది ఎక్కువసేపు అవసరం లేదు, ఎందుకంటే పెసరపప్పు అనేది చాలా తొందరగా నానిపోతుంది కాబట్టి ఒక 30 మినిట్స్ అంటే ఒక అరగంట నానితే సరిపోతుంది. సో వాటర్ తీసేసేసి మనం పప్పు గ్రైండ్ చేసుకోవాలి, ఎందుకంటే మరీ మెత్తగా ఉండకూడదు. వడలు చేయాలి కాబట్టి కొంచెము గట్టిగానే మనము దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి సన్నగా కట్ చేసేస్తున్నాను, ఎందుకంటే గ్రైండింగ్లో అది ఇంకొంచెం చక్కగా మిక్స్ అయిపోవటానికి. అలాగే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ కోసం ఎండుమిర్చి అది కూడా కట్ చేసేస్తున్నాను. ఒక్కటైతే సరిపోతుంది. నెక్స్ట్ కొంచెం అంత సోంపు, అలాగే కొద్దిగా జీలకర్ర, కొంచెం అంత నల్ల ఉప్పు, సరిపడ్డ తెల్లుప్పు, నెక్స్ట్ కొత్తిమీర, సో వీటిని చక్కగా గ్రైండ్ చేసేసుకుందాము. సో మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ నల్ల ఉప్పు తర్వాత సోంపు ఇందులో యాడ్ చేసేటప్పటికి చాలా చక్కటి ఫ్లేవర్ వస్తుంది.
చూడండి ఇలా చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాం కదా, అంటే ఇలా ముద్దలాగా ఉండాలి. సో దీన్ని బౌల్లోకి తీసుకుంటున్నాను. సో మనకి ఇక్కడే మనము టేస్ట్ చూసుకోవచ్చు, ఉప్పు సరిపోతుందా లేదా అనేసి. దాన్ని బట్టి మనము అవసరమైతే ఇంకొంచెం ఎక్స్ట్రా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ కారము, పసుపు, ఉప్పు అని చెప్పాను కదా, అవన్నీ కూడా ఏంటంటే మనము కాంజీ మనం తయారు చేసుకోవటానికి కారం, పసుపు, ఉప్పు, తర్వాత ఆవపిండి అది ప్రత్యేకంగా అందులో ఉంటుంది. మనం మిక్స్లో ఆవపిండి యాడ్ చేయమన్నమాట. సో ఇది చక్కగా రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ దీన్ని వడలాగా చేసేసుకుందాము. సో వడలు ఈ పెసరపప్పు అనేది కూడా చాలా తొందరగా కుక్ అయిపోతుంది అనమాట. ఎంత తొందరగా ఇది నానుతుందో అంతే విధంగా చాలా తొందరగా కుక్ అయిపోతుంది. పెసరపప్పు మనము బాగా గుర్తు ఉన్నది ఏంటంటే రెగ్యులర్గా కంపల్సరీ చేసేది ఏంటంటే చాలామంది మనము వినాయక చవితి రోజున వడపప్పు రెడీ చేయటం అనమాట. చాలా పూజలకి వడపప్పు రెడీ చేస్తాము. జస్ట్ ఒక 10 నిమిషాలు ఆ పప్పుని నానబెట్టి దాంట్లో బెల్లము, కొబ్బరి కలిపి జనరల్గా మనము అది ప్రసాదంలాగా సర్వ్ చేస్తూ ఉంటాం కదా, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి ఆహారం కూడా, చాలా హెల్దీ ఆహారం కూడా. సో ఈ వడలు రెడీ అయిపోతున్నాయి. ఇంకొంచెం కుక్ అయిన తర్వాత మనం దీన్ని తీసేయచ్చు. అయితే వడలు చక్కగా ఈ వాటర్ని, కాంజీని చక్కగా పీల్చుకోవాలంటే ఫస్ట్ ఈ వడల్ని ఏం చేయాలంటే నీటిలో వేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉండిచ్చి అది నీరంతా పిండేసి తర్వాత వీటిలో కాంజీలో పెట్టేసేసి ఒక 10-15 మినిట్స్ ఉన్న తర్వాత సర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్సలెంట్గా ఉంటుంది. వాటర్లో ఉంటాయి కాబట్టి ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నాక్ లాగా ఉంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేకపోతే పిల్లలకి స్పెషల్గా ఏదైనా చేయాలి అన్నప్పుడు ఇలాంటివి చేస్తే బాగుంటుంది. సో చక్కటి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. వీటిని మనము ఫస్ట్ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. సో ఈ వడల్ని ఇందులో వాటర్ యాడ్ చేసి ఉండిచ్చాను కాబట్టి ఇందులో యాడ్ చేసేస్తున్నాను. జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంటే ఈ వాటర్ పీల్చేసుకుంటుంది అనమాట. వాటర్ పీల్చుకున్న తర్వాత వాటర్ని పిండేసి అప్పుడు ఈ కాంజీలో యాడ్ చేసుకోవాలన్నమాట. కాంజీ ఎలా తయారు చేసాను చెప్పాను కదా, ఇది ఏంటంటే 1 డే బిఫోర్ నేను ఏం చేశానంటే వాటర్ తీసుకొని అందులో కొంచెం ఆవపిండి, పసుపు, కారం, నల్లఉప్పు ఇవి మిక్స్ చేసేసి ఒక పక్కన పెట్టేసేసాను. సో ఈరోజు తీసుకుని వచ్చాను అనమాట. సో మీరు దీన్ని రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఇది నేను ఇక్కడ పెసరపప్పు వడలో ఉపయోగించాను, కానీ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వడలు కూడా ఇలాంటి దాంట్లో యాడ్ చేసుకొని తీసుకుంటే కనుక చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నాక్ ఉంటుంది. తర్వాత అట్ ద సేమ్ టైం ఏంటంటే అది ఫర్మెంట్ అయి ఉంటుంది కాబట్టి గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అయి ఉంటుంది. ప్లస్ మనకి ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడ వీటిని చక్కగా పిండేసి వాటర్ అంతా పిండేసేసి దీన్ని ఒక 10-15 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత అప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ స్నాక్. ఒక 15 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో చక్కగా 15 మినిట్స్ అయిపోయింది. ఇది చక్కగా నానిపోయింది. సో సర్వ్ చేసేసుకుందాము.